తమిళనాడులో విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతారం ఎత్తింది. అంటే అతిపెద్ద పార్టీగా అయితే ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకి అయితే రికార్డు సృష్టించింది. వచ్చిన మొట్టమొదటిసారి విజయం వైపు దూసుకుపోవడం, కేవలం పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే విజయం వైపు రావడం అనేది ఒక ఊహకందనటువంటి ఒక పెద్ద ఇదే. ఏదేమైనా సరే విజయ్ ఒక చరిత్ర సృష్టించడం చెప్పొచ్చు. ఒక ఎంజీఆర్, జయలలిత, ఒక కరుణని తర్వాత విజయ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారి పేర్లలో విజయ్ అయితే కీలక పాత్ర అయితే పోషించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు విజయ్కి అధికారాన్ని చేపట్టాల్సినటువంటి స్థానాలు రాలేదు. ఈ 105 స్థానాల దగ్గర ఆగిపోయాడు. వస్తే మొత్తం కౌంట్ పూర్తయిన లోపు మరొక 2 స్థానాలు వస్తే రావచ్చు. అయినా కూడా మరో 15 వస్తే బాగుండేది. ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 13-14 స్థానాలు, అంటే ఒక 15 స్థానాలు తగ్గాయి. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్తున్నారు అధికారం కోసం. కానీ కాంగ్రెస్కి అన్ని రాలేదు. కాంగ్రెస్కి 30 స్థానాలు ఇచ్చారు డిఎంకే. 30 స్థానాలు డిఎంకే ఇస్తే ఇప్పుడు 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. ఆ 4 స్థానాలు వస్తే టీవీకే 110 స్థానాలు కూడా దాటదు. మ్యాజిక్ ఫిగర్ 118, కనీసం 120 స్థానాలైనా ఉండాలి అధికారం చేపట్టడానికి. ఎలాగో వీళ్ళిద్దరు కలవరు. డిఎంకే కలవదు. కాబట్టి విజయ్కి రేపు భవిష్యత్తులో ఏదైనా అవిశ్వాసం వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ అధికారం చేపట్టడానికి కావాల్సినటువంటి స్థానాలకు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకవైపు రావాలి. లేదు అనుకుంటే డిఎంకే ఎమ్మెల్యేలను, డిఎంకే ఎమ్మెల్యేలను కొనాలి. ఆ కొనేటటువంటి రాజకీయం విజయ్ దగ్గర లేకపోవచ్చు. బహుశా కొంతమంది సలహాలు ఇస్తే ఇవ్వచ్చేమో. కానీ ప్రస్తుతానికి తమిళ ప్రజలైతే మంచి సపోర్టే చేశారు విజయ్కి. మరి అది ఎంతవరకు నిలబెట్టుకుంటాడో తెలియదు. కానీ మరి కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు కాబట్టి మరి కాంగ్రెస్ పొత్తు అయిన సమస్య, కాంగ్రెస్తో పొత్తు అన్నా సరే ఉపయోగం లేదు. మరి డిఎంకే వైపు వస్తాడా, లేకపోతే డిఎంకే వైపు వెళ్తాడా, లేకపోతే ఇంకేదైనా చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా ఏంటనేది విజయ్ యొక్క ఆలోచనలు. ఆయన సలహాదారులు ఏం చెప్తారో కానీ మొత్తానికి వారం రోజుల వరకు ఈ యొక్క ఇదైతే తెగదు.